హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తుల రాశి వారి జాతకులు దాదాపు 12 సంవత్సరాల తరువాత వృషభ రాశిలో గురుగ్రహ ప్రవేశంతో మీ యొక్క జీవితం మారబోతుంది. ఈ మాసంలో ఎవరు ఊహించని స్థాయికి వెళ్లబోతున్నారో తుల రాశి వారి జాతకులు చాలా వరకు కూడాను ఊహించని ఆశించని ఫలితాలు పొందబోతున్నారు. కలలో కూడా చూడని రాజయోగాన్ని ఈ రాశి జాతకులు అందుకోబోతున్నారు అని చెప్పడంలో ఏ మాత్రము కూడాను అస్సలు సందేహమే లేదు. అయితే తులారాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి గోచార ఫలితాలు దక్కబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్లో మాట్లాడతారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. ఈ రాశి వారికి ఈ మాసంలో కుంభంలో పంచమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. షష్టమ స్థానంలో రాహువు, వ్యయ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు. ఈ యొక్క మాసంలో ఏమిటంటే గురుడు వృషభ రాశిలో అష్టమ స్థానంలో సంచరించడం అనేది లాభదాయకంగా ఉండబోతుంది. వీటితో పాటుగా రవి, కుజ, బుధ, గురు, శుక్రులు చాలా వరకు కూడాను వీరి యొక్క ఫలితాలు అనుకూలంగా మారడానికి ఈ గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ గ్రహ గతులు పరిశీలిస్తే గనక ఈ మాసం అధిక శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అధికంగా చాలా రంగాల్లో ఉన్నవారికి చాలా ప్రాముఖ్యతగా ఉండబోతూ ఉన్నది. తులారాశి రాజకీయ నాయకులకు ఈ మాసం ప్రజా ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. విజయ అవకాశాలు కూడా ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. ఈ యొక్క ఫలితాల్లో మాత్రం అస్సలు మార్పు లేదు. కానీ జయ అపజయాలు నిర్ణయించాలంటే ఒక వ్యక్తి జాతకాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా తులారాశి వారి జాతకులకు విజయ అవకాశాలు కొంచెం ఎక్కువగానే ఉండడమో ఈ మాసంలో జరగబోయే అద్భుతంగా చెప్పడం జరుగుతోంది. ఇక విద్యాపరమైన అంశాల్లో విద్యార్థులకు చాలా బాగుంది. వీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో చాలా వరకు చక్కగా పార్టిసిపేషన్ ఉంటుంది. విద్యా యోగం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. జీవిత భాగస్వామికి గతంలో మీకు ఉన్న భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ పరంగా చక్కటి విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి విహార యాత్రల్లో పాల్గొంటారని చెప్పడం జరుగుతుంది. విదేశాల్లో నివసించేటటువంటి తులారాశి వారి జాతకులకు గురుగ్రహ అనుకూలత రీత్యా చాలా వరకు కూడాను గ్రీన్ కార్డ్ అనేది రాబోతుంది. అనుకూలత అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈ మాసం ప్రారంభం నుంచి కూడాను. అయితే తులారాశి విషయానికి వస్తే గనక ప్రయత్నపూర్వకంగా ఈ మాసము చేయవలసిన పని ఉంది. అది ఏమిటి అంటే గనక ఎంతో కష్టపడి యోగా చేయండి, మెడిటేషన్ చేయండి. కానీ ఏదైనా చేసేటప్పుడు ప్రయత్నపూర్వకంగా మానసిక శక్తుల్ని పెంపొందించుకోవడం అవసరమో. ప్రతి విషయంలో ఇలా చేస్తే గనక ప్రతి పనిలోనూ ప్రాజెక్టులను ఖచ్చితంగా విజయాన్ని సాధించి తీరుతారు. దీనికి కారణం ఏమిటంటే గనక ప్రధానమైన గ్రహాలు అన్ని కూడా శుభ ఫలితాలు కలగచేస్తున్నాయి. గురుగ్రహం కూడా శుభ దృష్టితో చూస్తుంది. కావున ఆర్థిక పరంగా ముందంజ వేస్తారు. 2 లేదా 3 ధనాదాయ మార్గాలు అనేవి ఈ మాసమే కొత్తగా ప్రారంభం కాబోతున్నాయి. కావున అన్ని రెట్ల ఫలితాలు కలగబోతున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడాను ఖచ్చితంగా ప్రయత్నాలకు వెంటనే మ్యాచెస్ వస్తాయి. వెంటనే కుదిరినా కుదరకపోయినా దాదాపుగా మీకు మ్యాచ్ అనేది ఖచ్చితంగా సెట్ అయ్యే అవకాశాలు కూడాను స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను అధిక గ్రహాల యొక్క శుభ ఫలితాల వల్ల ఈ యొక్క మాసంలో తులారాశి వారి జాతకులకు మంచి శుభ ఫలితాలు సూచిస్తున్నాయి. కానీ మీకు ఏమిటంటే గనక ఈ యొక్క మాసం నుండి 2 నెలల వరకు కూడాను జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది కూడా మే నెల 14వ తేదీ తర్వాత నుండి కూడాను జీవిత భాగస్వామి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.
మంచిదని చెప్పడం జరుగుతుంది. ఇక హెడేక్, నడుము నొప్పి, కీళ్ల నొప్పులు ఇటువంటి ఇబ్బందులు జీవిత భాగస్వామి విషయంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇబ్బందికర అంశం ఇంకొకటి ఏమిటంటే, ఏది ఏమైనా గురుగ్రహ శుభ దృష్ట్యా మనకి ఏమిటంటే చిన్న చిన్న ఇబ్బందుల్ని సునాయాసంగా మీరు బయటపడతారు. ఆర్థిక పరంగా చేసే వ్యాపారాల్లో లాభాలు అనేవి పుష్కలంగా అయితే ఖచ్చితంగా గోచరిస్తున్నాయి. ఇక రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. జనాకర్షణ పెరుగుతుంది. ప్రతి చిన్న విషయంలో కూడాను మనసులో రకరకాలైనటువంటి భయాలు, ఆందోళనలు వంటివి ఈ యొక్క మాసంలో మీకు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. కేతుగ్రహ ప్రభావ రీత్యా ఇత్యాది విషయాలు జరగబోతూ ఉన్నాయి. ఈ భయాలు ఉంటాయి. అలాగే కంగారు, విసుగు, ఆందోళన ఇటువంటివి వెంటాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయత్నపూర్వకంగా వాటి నుండి బయటపడడం మంచిదని చెప్పడం జరుగుతుంది. అంటే మెడిటేషన్ చేయడం, వ్యాయామం చేయడం లాంటివి చేయండి. ఈ మాసం పెద్ద పెద్ద పనులను కూడాను చాలా టకటక ప్రారంభిస్తారు. అయితే ప్రారంభించిన పనులు అన్ని కూడాను విజయ పదంలో దూసుకుపోవడానికి రెడీగా ఉంటాయి. ఇక్కడ ఈ కేతు గ్రహ సంచార రీత్యా కావచ్చు, అష్టమ స్థాన గ్రహ సంచార రీత్యా కావచ్చు, చేసేటటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడమో, మీ పక్కన ఉన్న వారే మిమ్మల్ని నిరుత్సాహానికి గురి చేయడమో, ఈ యొక్క పని గతంలో చాలా మంది చేశారో, ఫెయిల్ అయిపోయారో, ఇప్పుడు మీరు చేయలేరో, అనవసరంగా ప్రయత్నం చేయవద్దు, అలాగే ఇబ్బందులు తెచ్చుకోవద్దు, డబ్బు నష్టపోవద్దు, ఇటువంటి వ్యర్థమైన సలహాలు ఇచ్చేటటువంటి వారు మీ చుట్టూ ఉన్నటువంటి వారు అవుతారో, ఇది జరుగుతుంది. ఇది అష్టమ స్థాన ప్రభావము, అలాగే కేతు గ్రహ ప్రభావం కూడాను. ఈ అపశకున పక్షులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి తొందరగా బయటపడండి. తులారాశి వారి జాతకులకు మరి ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇది. దీనికి ఇంత స్పష్టంగా చెప్పడానికి గల కారణం ఏమిటంటే, అధిక భాగం ప్రధాన గ్రహాలు అన్ని కూడా శుభ ఫలితాలు సూచిస్తున్నాయి. మంచి కార్యక్రమాలు, కొత్త వ్యాపారాలు, కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేసేటప్పుడు చక్కగా ధైర్యంగా స్టార్ట్ చేయాలి. అపశకున పక్షుల మాటలు వినకుండా ఉండడం చాలా మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఇక ఏమిటంటే, వారి మాటలకు మీరు ప్రభావితం కాకూడదు అంటే ఈ యొక్క విషయాల్లో 1కి 10 సార్లు మీరు మననం చేసుకోవడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటువంటి వ్యక్తుల ద్వారా ఏం జరుగుతుంది అంటే గనక, ఒక్కొక్కసారి ప్రారంభించే సమయాల్లో ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఆ యొక్క పనులు అన్ని కూడా ముందుకు దూసుకెళ్తున్నప్పుడు మరింత ఉత్సాహంగా ఉంటుంది. వీరి మాటలు విన్నాక అత్యంత నిరుత్సాహకంగా ఏ పని చేయకుండా మీరు చాలా వరకు కూడాను ఇబ్బందులు ఎదుర్కొంటారు మానసిక పరంగా. కావున కేతుగ్రహ ప్రభావంతో వారి యొక్క ఎక్కువ మాటలు మీకు వినపడుతూ ఉంటాయి. వారి యొక్క మాటలను సునాయాసంగా కూడా గుర్తించవచ్చు. ఎలా గుర్తించాలంటే, ఏది మొదలు పెట్టినా అపశకునమే మాట్లాడతారో, అలాగే మాట్లాడితే వారు పలానా చచ్చిపోయారు, వీరు ఇలా చచ్చిపోయారు అని చావు కబుర్లు చెప్తూ ఉంటారు. ఇటువంటి వారికి కేతువు యొక్క దుర్యోగం ఉంటుంది. అయితే ఏమిటంటే, ప్రయత్నపూర్వకంగా ఎంత దూరం చేసినా కూడాను నిర్దాక్షిణ్యంగా దూరం పెట్టడం మంచిది. ఈ యొక్క తులారాశి వారి జాతకులకు ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇది. ఇలా కనుక చేయకపోతే సులభంగానే అవతల వ్యక్తులతో మోసపోవడం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క విషయంగా మీరు చాలా వరకు కూడాను జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ముఖ్యమైన సూచన ఇది. ఇకపోతే చూస్తే గనక, అతిథి అభ్యాగతులను ఆదరిస్తారో, బంధుమిత్రులతో వినోద కాలక్షేపాలు చేస్తారో, కుటుంబ సభ్యులతో మిక్కిలి విహార యాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనకు వెళ్లేటటువంటి అవకాశాలు ఎంతో ఆనందాన్ని కలగజేస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ధన లాభం బాగుంటుంది. భాగస్వామ్యులతో చక్కటి సయోధ్య ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాల్లో కూడాను విజయం సిద్ధిస్తుంది. ఇక ఈ యొక్క మాసంలో తులారాశి వారి జాతకులకు ఆహార విషయంలో కానీ, దుస్తుల విషయంలో కానీ ఎవరికైనా సరే శుచి, శుభ్రత ఎక్కువగా పాటించాలని అనిపిస్తుంది. శుక్రగ్రహ ప్రభావము, రాశ్యాధిపతి అయిన శుక్రుడు ఈ యొక్క మాసంలో ఎక్కువ భాగం కూడాను మీకు చాలా వరకు జన్మరాశిని వీక్షించడం ద్వారా శుభదృష్టి ఏర్పడుతుంది. తత్ఫలితంగా మీకు మంచి దుస్తులు, చక్కటి అందమైనటువంటి అలంకరణ చేసుకోవాలి అనేటటువంటి మక్కువ ఎక్కువగా కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి వివాహ ప్రయత్నాలు దాదాపుగా సక్సెస్ అవుతాయి. సంబంధాలు కుదురుతాయి. అయితే ముహూర్తాలు లేవు కనుక వివాహం అనేది కొంచెం వెసులుబాటు చూసి పెట్టుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న తులారాశి వారికి సంతానం విషయంలో కూడాను చక్కటి శుభ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సంతానం
సంతానం విషయంలో ఆల్రెడీ సంతానం కలిగిన వారి విషయానికి వస్తే గనక శని గ్రహ దృష్టి రీత్యా తులారాశి వారి యొక్క కలియుగ కారకుడైన శని గ్రహ ప్రభావం రీత్యా సంతానంలో చక్కటి శుభవార్తలు వింటారో. విదేశీ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వీసా ధృవీకరణ జరుగుతుంది. విదేశాల్లో ఉన్న వారికి ఈ యొక్క మాసము అత్యంత అనుకూలంగా ఉంది. ఈ మాసం మొదలైన దగ్గర నుంచి వారి యొక్క ప్రయత్నాలు కూడాను చాలా వరకు కూడాను త్వరితగతిన ముందుకు సాగడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే తులారాశి వారి జాతకులకు 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురుగ్రహ ప్రవేశంతో ఇంతటి అనుకూల ఫలితాలు కలగబోతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.